పేరు ఆటోశ్రీను. మరి మీ అందరూ తెలుసు కాబట్టి మీరంతా చాలా మంది ఉన్నారు. మరి ఇంతమందికి కూడా తెలియదు కాబట్టి నా పేరు ఆటోశ్రీను. మరి వెస్టీజ్లో రావడంతో ఒక సాదాసీద ఆటో డ్రైవర్ని. మరి వెస్టీజ్లో రావడానికి కారణం ఏంటంటే నా పండినోకి పేస్ట్ వాడుతున్నాను. మరి పేస్ట్ వాడుతున్నాను నా పండినోకి దగ్గర. మరి అలానే ఆటోలో మోటార్ మోస్తూ అసలు ఇప్పుడు కింద చెప్తున్నారు కూడా అలాగా వెట్టకపోయి కానీ సంథింగ్ గోడవలో ఉంటే తెలుసుకున్నారు కానీ అంటున్నారు ఆటో లోడ్ చేసుకుంది. మరి అలాంటి పరిస్థితి నుంచి మరి వెస్టేజ్ అనేది ఒక 2 సంవత్సరాల క్రితం నా అప్లైన్ ద్వారా నాకు వచ్చింది. మరి అప్పుడు నేను వినియోగించుకోవాలి 2.5 సంవత్సరాలు వినియోగించుకోకపోవడానికి కారణం ఏంటంటే మన నెత్తి మీద కూర్చొని కట్టం పోరే మనల్ని మరి నా నమ్మదొక్కిందో ఏమో సంథింగ్ తెలియదు. మరి అలాంటిది వెస్టేజ్ తెలుసుకోవడానికి దాదాపు చేరిన తర్వాత 8 నెలలు గ్యాప్ పోగొట్టుకున్నా తెలుసుకోకుండా మరి జాయిన్ అయిన మేడంలో వాళ్ళందరూ కూడా మరి తను 29,000 తీసుకున్నారు కూడా నేను అడుగు తెరవలేదు. కారణం ఏంటంటే మరి ఇంకేవాడు మనం చెప్తే వినం ఎవరైనా చెప్పడానికి వచ్చినా కూడా వినిపించుకోము. రేపు చూద్దామే మారుతుందని ఎందుకు మనం కలెక్టర్ మన బిజినెస్ మేనేజర్ కలెక్టర్ కింద ఫీల్ అయిపోయినా చేసింది ఏమైనా కలెక్టర్ కూడా కదా మనకి ఇంటికి పోవడం. మరి మనం కలెక్టర్ ఫీల్ అయ్యే వద్దగా బాగున్నట్టు మనం ఇప్పించుకోవాలి. అలాంటి పరిస్థితుల నుంచి నేను కూడా ఇప్పించుకోకుండా మరి వచ్చాను వెస్టేజ్లకి. మరి వెస్టేజ్లోకి వచ్చి మరి వేస్ట్ వాడుకుంటే ఇంటి తగ్గింది. మరి మన ప్రొడక్ట్స్ వాడుకుంటే నాకు కాళ్ళు మన మిసెస్ క్యాస్టర్ మీద తగ్గి మరి తగ్గిన విషయాన్ని కూడా చెప్పండి. మరి ఆటోవాళ్ళని అదే కావాలి. మరి అలాంటి పరిస్థితుల నుంచి మరి నా జీవితాన్ని మార్చింది ఏంటంటే ఒక పేస్ట్. మరి నా జీవితాన్ని మార్చిన పేస్ట్ ద్వారా మరి ఇందులో ఫస్ట్ మంత్ 350,000 తీసుకున్నాను. రాజేష్ 60 తీసుకున్నాను. మరి వెస్టేజ్లో మన సక్సెస్ కావాలంటే ముందు మనం నిలబడాలి. కమిట్మెంట్ ఉండాలి. మేనేజర్ అంటారు మరి మీరు జనాల నుంచి వచ్చారు, మరి మీరు అంత దూరం నుంచి వచ్చారు. దేనికి వచ్చారు? కమిట్మెంట్. మనం కోర్టులో పని చేస్తున్నాం. మన దగ్గర కమిట్మెంట్ అవ్వడం మనం పని చేయాలి. మరి మేము 50 కిలోమీటర్లు 90 కిలోమీటర్లు వచ్చాం. మరి ఏంటంటే వాన వచ్చింది, ఎండ వచ్చింది, ఎండపై ఎండ చేసుకుంటూ పోతే వాన చేసుకుంటూ పోతే సరిగ్గా చేసుకుంటాం. 3 కాలాలు తను చేసుకుంటూ పోయినా కానీ మనం పని మన పని మనం చేసేవి అనుకో ఆ మూడింటిని కూడా ఛేదించుకొని మనం హాయిగా పట్టుకొని నిద్రపోతానే కూడా అలాంటి వెస్టేజ్ మన గొప్ప ప్లాట్ఫామ్ నాకు ఇచ్చినటువంటి గౌతమ్ బాలి గారు ఒకసారి క్లాస్ మరి అలాంటి గౌతమ్ బాలి గారు నన్ను మరి నేను వెస్టేజ్లో రావడానికి కూడా కారణం అదే నేను. మరి నేను బ్రతకడానికి కూడా కారణం అదే నేను. వెస్టేజ్లోకి వచ్చింది కూడా అదే నేను తెలుసుకున్న తర్వాత మరి వెస్టేజ్లోకి వచ్చి మరి నా ఆరోగ్యాన్ని బాగుపరుచుకొని మరి నా వచ్చిన ఆరోగ్యాన్ని 10 మందికి చెప్పుకుంటూ మీరందరూ కూడా నా ఆరోగ్యం గురించి మీరందరూ సెలెక్ట్ తీసుకొని నా గురించి చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి అలాంటి చెప్పుకోవడానికి కారణం ఎవరైనా మన గౌతమ్ బాలి గారు మరి చనిపోయే స్థితి నుంచి మరి మనం ధైర్యంగా వాడుకుంటున్నాం ప్రొడక్ట్ని. మరి అలా వాడుకొని మరి నేను ఎంత దాటున్నాను ఎంతటి ఆరోగ్యం పొందుతున్నాను కాబట్టి మరి మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరికి అలా చెప్పుకోవడానికి మరి మన వెస్టేజ్లో ఆదాయం తీసుకోవడం ఒకసారి రాదండి ఆదాయం. మరి మనకు ఒక ఫార్ములా ఉంటే ఎన్ఫార్ములా అని. మరి ఆ ఎన్ఫార్ములాని మీకు తెలుసో తెలియదో సార్ సంథింగ్ మరి తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, తెలియక ఉండొచ్చు. వెస్టేజ్లో జాయిన్ అవ్వాలని డబ్బులు ఉన్నది రావాలని రావు. పని చేసుకోవాలి, వర్క్ చేసుకోవాలి. పని చేస్తేనే డబ్బులు. ఫస్ట్ ఎక్కడున్న పని ఫుల్గా ఉంటుంది. పోయిన పనిగా పని దగ్గర అప్పుడు ఫస్ట్ పోయినప్పుడు ఆదాయం తక్కువ ఉంటుంది, పని ఎక్కువ ఉంటుంది. మరి ఇప్పుడు పని తగ్గింది, ఆదాయం పెరుగుతుంది. అట్లాంటి మన ప్లాట్ఫామ్ మరి వెస్టేజ్ ఎంపార్మా అని మరి ముందు మన కంపెనీ పేరు వెస్టేజ్. ఎంపార్మా
తీసుకోండి మాట్లాడు